న్యూస్ మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేందర్ రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలతో పలు కాలనీలను మునిగిపోవడంతో ఆమె ప్రత్యక్షంగా స్థితిగతులను తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను కోరుతూ చెరువులు పొంగిపొర్లడంతో రోడ్లు తెగిపోవడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నక్కవాగు వద్ద చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్తో రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో కేసీఆర్ కాలంలో అలాంటి చర్యలు చేపట్టినట్లుగా గుర్తు చేశారు. జిల్లాలో రిస్క్ టీంలు ఏర్పాటు చేసి ఎలక్ట్రిసిటీ, పోలీస్, వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాధ్యచంద్రం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, న్యాయవాది జీవనరావు, నాయకులు అహ్మద్, ఉమ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈడ కూడా మన గోడపీడ గణతిలు కాబట్టి ఈడ కూడా ఎక్స్ఎల్ మొత్తం ప్యాకింగ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఎప్పుడు కూడా నేను ఇన్ని వాటర్ని ఇక్కడ చూడలేదు.